వార్తలు సమర్పిస్తున్న వారు సన్ వ్యాలీ హై స్కూల్ భూపాల్పల్లి, కాకతీయ స్కూల్స్ జమ్మికుంట, రామన్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ మడికొండ, ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. జయ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయ్యప్ప నగర్ జమ్మికుంట. షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నర్సరీ టు 10th క్లాస్, డే సెమీ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్. Warangal First Real International School, Birla Open Minds, Warangal. నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేశామన్న సీఎం కేసీఆర్. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం, హాజరైన ఆయా రాష్ట్రాల సీఎంలు. భూపాలపల్లి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేయగలిగామని సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని మహారాష్ట్ర సీఎంను కేసీఆర్ ఆహ్వానించారు. దీనికి సంబంధించి ఆహ్వాన పత్రాన్ని వారికి అందజేశారు. భూపాలపల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కారల్ మార్క్స్ కాలనీలో 8వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, అదేవిధంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంగన్వాడీ టీచర్ పద్మ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ రేగుల రాకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ శేఖర్ పాల్గొన్నారు. ఈరోజు భూపాలపల్లి పట్టణంలోని 8వ వార్డు కారల్ మార్క్స్ కాలనీ అంగన్వాడీ టీచర్ కే పద్మ వారి అంగన్వాడీ సెంటర్లో మరి అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు మరి ప్రారంభమైన సందర్భంలో మరి ఎవరైతే 2 సంవత్సరాలు దాటిన పిల్లలకు మరి అక్షరాభ్యాసం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అంగన్వాడీ సెంటర్లో మరి చిన్నపిల్లలతో మరి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి 6 నెలలు దాటినటువంటి పిల్లలకు మరి అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి 6 నెలలు దాటిన పాపలకు తల్లిపాలు కొనసాగిస్తూనే అదనపు ఆహారంగా, ఒక పౌష్టికాహారంగా పిల్లలకు అన్నప్రసన్నం లాంటివి చేస్తూ వాళ్ళకు అలవాటు చేయడం జరుగుతూ ఉంది ఈ అంగన్వాడీ సెంటర్లో. మరి అంగన్వాడీ సెంటర్లో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి బడిబాట కానీ, అక్షరాభ్యాసం కానీ, అన్నప్రసన్న లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి భూపాలపల్లి పట్టణంలో ఈ కారల్ మార్క్స్ కాలనీ అంగన్వాడీ సెంటర్ ముందు వరుసలో ఉంది. భవిష్యత్తులో కూడా పిల్లలందరూ, చిన్నపిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందించేటువంటి పౌష్టిక ఆహారాలు, మరి ఎగ్స్ కానీ, పాలు కానీ, ఇంకా బాలామృతం ప్యాకెట్స్ కానీ, ఇంకా తదితర వాటిని పిల్లలు వారి తల్లులు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశమైంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సీఈఓ సభ్యులు, అదేవిధంగా ఆయా రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. వర్షపు నీటి సంరక్షణ, కరువు పరిస్థితి, అదేవిధంగా ఉపశమన చర్యలు, భద్రత వంటి తదితర అంశాలను చర్చించారు. అయితే ఈ సమావేశంలో ఒక్కో ముఖ్యమంత్రికి ప్రసంగించేందుకు 5 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం జగన్ హాజరయ్యారు. కాగా ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమత హాజరు కాలేదు.
హన్మకొండలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా మిషన్ భగీరథ ఇరిగేషన్ ఎస్ఆర్ఎస్పీ అధికారులతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు వారు పలు సూచనలు చేశారు. భూపాలపల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో పారిశుద్ధ్యం కోసం శానిటరీ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ శేఖర్, 8వ వార్డు కౌన్సిలర్ రేగుల రాకేష్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా శానిటేషన్ సిబ్బంది కాలనీలోని మురికి కాలువలు శుభ్రం చేసి దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బ్లీచింగ్ని వెదజల్లారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతుందని వారు తెలిపారు. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో మరి పారిశుద్ధ్యం పైన మరి శానిటేషన్ విషయంలో మరి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గత కొద్ది రోజులుగా మరి చెత్త చెదారం మరి కాలువలలో ఉండడంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని గమనించి మరి శానిటేషన్ సిబ్బందితో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాలువల్లో ఉన్నటువంటి చెత్తను మరి తీసేసి మరి వాటిని రేపు తొలగించి మరి దోమలు లేకుండా చేయడానికి మరి బ్లీచింగ్ పౌడర్ చల్లేటువంటి కార్యక్రమాలు కూడా 2 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కారల్ మార్క్స్ కాలనీ అనేది దినదినం మరి అభివృద్ధి చెందుతూ ఉన్నది. కారల్ మార్క్స్ కాలనీ 8వ వార్డులో సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అక్కడక్కడ సైడ్ కాలువలు మిగిలినాయి. ఆ సైడ్ కాలువలు కూడా మరి టెండర్ అయి అగ్రిమెంట్లు కూడా అయినాయి. మరి కొంతమంది కాంట్రాక్టర్లు పనులు చేయక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి రాబోయేది వర్షాకాలం. కాంట్రాక్టర్లందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం, వెంటనే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కారల్ మార్క్స్ కాలనీలో వాళ్ళందరూ తొందర పనులు చేపట్టి ఈ కారల్ మార్క్స్ కాలనీ అభివృద్ధికి వాళ్ళు కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి కారల్ మార్క్స్ కాలనీలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారమే కాలనీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ఏ సమస్య ఇచ్చినా ప్రజలు కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. చారిత్రాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే సాంకేతిక పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. తలాపునే పారుతుంది గోదావరి, మా చేను మా చిలక ఎడారి. ఇది సమైక్య పాలనలో తెలంగాణ రైతన్న పరిస్థితి. కానీ స్వరాష్ట్ర సాకారం తర్వాత బీడు భూముల్లో గోదావరి నీళ్లు పారించేలా చివరి ఆయకట్టకు 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఎత్తిపోతల పథకాల్లోని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇదో ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. సుమారు 80,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి బ్యారేజీలు, అదేవిధంగా 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్లతో నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ ప్రాజెక్టు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది. ఆసియాలోనే అతిపెద్ద సర్జుపూల్ ఏర్పాటు, భూగర్భంలోనే పంప్హౌజ్లు, 100 కిలోమీటర్ల దూరం కాల్వలు, సొరంగ మార్గాల నిర్మాణం. ఇది దేశంలోనే అత్యుత్తమ వ్యయంతో రాష్ట్ర ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు 45,000 ఎకరాలు. కాళేశ్వరం 3 నదుల సంగమం వద్ద నీటిని నియంత్రిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డలో నిర్మిస్తున్న డ్యాం నుంచి నీటిని ప్రధాన గోదావరిలోకి రివర్స్ పంప్ చేయబడుతుంది. నీటి సొరంగాలు, రిజర్వాయర్లు, పైప్ లైన్లు, భారీ కాల్వలు సంక్లిష్ట వ్యవస్థలోకి మళ్లించబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింకులు 28 ప్యాకేజీలుగా విభజించబడింది. 13 జిల్లాల్లో 20 జలాశయాలను త్రవ్వించారు. రాష్ట్ర సాగునీటి రంగ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేయాలని ఈ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి కాళేశ్వరం ప్రాజెక్టుల పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. ఎంతో మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేసి
దేశం గర్వించేలా నీటిని ఒడిచిపట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ రైతన్నకు ఇక చింత లేనట్లే. గోదావరి జలాలు మల్లుతున్నాయి మన బీడు భూములలో రైతన్న, పరుగునొచ్చి పంట భూముల్ని దడిపింది చూడన్న. గోదావరి జలాలు మల్లుతున్నాయి మన బీడు భూములలో రైతన్న, చివరి ఆయా కట్టు రైతు గోసాదిరే, చివరి ఆయా కట్టు రైతు గోసాదిరే, చిరకాల స్వప్నం సాకారమయ్యే మన తెలంగాణ తల్లి పులకించిపోయే. హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా. నెర్రెలు బారిన నేల ఎప్పుడు పచ్చగా నవ్వేటట్టుగా, పచ్చగా నవ్వేటట్టుగా, రైతులోకమంత కదం దొక్కి పట్టిన నీళ్ల పట్టు, ఇది పట్టిన నీళ్ల పట్టు. ఎస్ఆర్ఎస్పి కాలువలన్నీ కట్టుగా నడిసేటట్టుగా, ఎత్తిపోతాలన్నీ ఆయకట్టులన్నీ జలగంగయ్యి పొంగేలా, గోదావరి తల్లి రావంగా ఈ నేల సింగిడి వేయంగా, ఈ నేల సింగిడి వేయంగా. లారీ బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన రేగొండ మండలంలో చోటు చేసుకుంది. దామరంచపల్లి గ్రామానికి చెందినటువంటి కూనూరు మొగిలి, అదేవిధంగా జూపాక విజయ్ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా 108కి స్థానికులు కాల్ చేస్తే రాకపోవడంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో సివిల్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.